మీరే అడ్డంకి కావద్దు. అడ్డంకులు తొలగించడమే మీ పని. ప్రజల సంతృప్తి మీ పనితీరు కొలబద్ద. కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం. ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, మెరుగైన పాలన, వేగంగా సేవల లక్ష్యం. పీపీపీ వైద్య కళాశాలపై నియంత్రణ ప్రభుత్వాన్ని స్పష్టీకరణ. వైకాపా నాయకులది విష ప్రచారం అని చంద్రబాబు మండిపాటు. అడ్డంకులుంటే తొలగించి పరిపాలన పరుగులు పెట్టించాలే తప్ప మీరే అడ్డంకిగా మారకూడదు. ప్రజల అవసరాలను ఎంత వేగంగా సమర్థంగా తీర్చగలరో చూడండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు ఉద్బోధించారు. ప్రజలు మనల్ని గమనిస్తుంటారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సంతృప్త స్థాయి కలెక్టర్ల పనితీరుకి కొలమానం స్పష్టం చేశారు. మీరు బాగా పనిచేయడమే కాదు, దాని ఫలితం క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా కనిపించాలి. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందే బాగా పనిచేసినట్టు కాదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుకున్నట్టే ప్రజలకు మెరుగైన పాలన, వేగంగా సేవలు అందించేందుకు పరిపాలనలో వేగం అన్న సూత్రాన్ని అనుసరిస్తామని సీఎం ప్రకటించారు. సచివాలయంలో బుధవారం ఉదయం ప్రారంభమైన 5వ కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు అన్నటువంటి. బేసిక్గా ఈ ఉపన్యాసం ఇప్పటికి 18 నెలల్లో 10 సార్లు ఇచ్చి ఉంటారు. కానీ పరిష్కారం ఎవరు చేయాలి? ఇప్పుడు ఇదివరకు జగన్ హయాంలో అలాంటి బాధ్యతలు కలెక్టర్లు కానీ వాళ్ళు చేస్తే వాళ్ళని దొంగల్ని చేసి తప్పుడు వార్తలు రాసి వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందారన్నట్టుగా, లేకపోతే అప్పుడు ప్రభుత్వం లబ్ధి పొందిందన్నట్టుగా ప్రచారం చేశారు. అప్పుడు ఏ కలెక్టర్ ధైర్యం చేస్తాడు? వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసి, సర్వనాశనం చేసేసి, ఆ సర్వనాశనమైన వ్యవస్థ మళ్ళీ సక్రమంగా ఉండాలి అని కోరుకున్నట్టు ఉంది ఈ వ్యవహారం. లేకపోతే వీరి